మాస్ న్యూస్ వెబ్ టీవీ గ్రామ కమిటీ సభ్యుల అభిప్రాయాలను, గ్రామ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది మాస్ న్యూస్. మండలాలలో ఏర్పాటు చేస్తున్న గ్రామ కమిటీలు మండల సదస్సుకు సంబంధించిన వివరాలను, గ్రామీణ యువకుల ఆవేదనను, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వీడియో చిత్రీకరణ ద్వారా ఆయా దృశ్యాలను www.massnews.tv ద్వారా అందరికీ అందజేయడంతో పాటుగా సంబంధిత URLను ఆయా జిల్లా స్థాయి అధికారులకు, సంబంధిత శాఖల అధికారుల ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయడం జరుగుతోంది. తద్వారా అధికారుల స్వంత మెయిల్ ద్వారా సమస్యకు సంబంధించి వీడియో చిత్రాలను చూసుకునే వీలుంది. ఇలా ప్రతి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోంది. ఇంతేకాకుండా అనేక సేవల గురించి ఎప్పటికప్పుడు అధికారులతో ఇంటర్వ్యూలను తీసుకోవడం జరుగుతోంది. మాస్ కేబుల్ టీవీ మండల స్థాయిలో కేబుల్ ఆపరేటర్ల సహకారంతో కొన్ని ప్రాంతాల్లో మాస్ న్యూస్ కేబుల్ టీవీ ప్రసారాలను చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో మన ప్రభుత్వానికి సంబంధించిన సేవలపై అధికారులతో చర్చాగోష్ఠులను, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై స్థానికుల అభిప్రాయాలను తెలియజేయడానికి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టింది మాస్ న్యూస్. సామాజిక అభివృద్ధి కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చుతూ గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తోంది మాస్ న్యూస్. దీనికి యువతీ యువకుల నుండి మద్దతు లభించడమే కాదు, మేము సైతం అంటూ గ్రామాన కమిటీలుగా ఏర్పడుతూ మాస్ న్యూస్ను పటిష్టం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటోంది. ప్రభుత్వ అధికారుల అభిమానాన్ని చూరగొనడంలో ముందుంది మాస్ న్యూస్. ప్రభుత్వ ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తూ మాలో మరింత ఉత్తేజాన్ని నింపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్ నిర్మాణ్ ఉద్దేశాన్ని ప్రతి గ్రామంలో తెలియజేస్తోంది మాస్ న్యూస్. రాష్ట్రంలో పలు జిల్లాల్లో PIB అధికారులు నిర్వహించిన భారత్ నిర్మాణ్ ప్రభుత్వ ఉత్సవాల కార్యక్రమాలను కవర్ చేస్తూ ఆయా జిల్లాల్లో అధికారులు తెలియజేసిన సమాచారాన్ని ఆయా గ్రామీణ యువకులకు మండల సదస్సుల్లో LCD టీవీల ద్వారా చూపిస్తూ ప్రభుత్వ సంక్షేమంపై అవగాహన కల్పిస్తోంది. ఇటీవల కరీంనగర్ జిల్లా మంథన్లో జరిగిన భారత్ నిర్మాణ్ ప్రచార ఉత్సవంలో ఒకరోజు పాటు స్టాల్ను కూడా ఏర్పాటు చేసింది. స్థానిక యువకుల్ని అక్కడికి ఆహ్వానించి కార్యక్రమ ఉద్దేశాన్ని తెలియజేయడం జరిగింది. ఆయా అధికారులతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధిపై అవగాహన కల్పించడం జరిగింది. ఇలా సంవత్సర కాలంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ యువతరంలో వచ్చిన చైతన్యాన్ని ప్రేరణగా తీసుకుంటూ మరింత నూతన ఉత్తేజంతో కృషి చేయడానికి నిమగ్నమైంది మాస్ న్యూస్. యువతకు దిశానిర్దేశం చేయడంలో అనేక మంది మేధావుల సహాయ సహకారాలను తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా కృషి చేయడానికి మళ్లీ పునరంకితమవుతోంది మాస్ న్యూస్.